ఈరోజు దుబ్బాక అసెంబ్లీ కేంద్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలి, పార్లమెంటులో తీర్మానం చేసి 9th షెడ్యూల్లో చేర్చాలి. అందుకోసము అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బీసీ బిల్లుకు ఆమోదం తెలిపిన అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలన్న నినాదంతో మరి దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసినటువంటి మధు భూంపల్లి గారు తన నాయకుల మండల, జిల్లా మరియు ఇతర నాయకుల సమక్షంలో ఈరోజు పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. అయితే బ్లూ ఇండియా పార్టీ ఒక స్పష్టమైన విధానాన్ని కలిగి ఉన్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మరియు ఇతరులు ఎవరైతే ఉన్నారో వారి జనాభా దామాషా పద్ధతి ప్రకారం వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు ప్రాధాన్యత కల్పించడమే లక్ష్యంగా మన మేనిఫెస్టోలో చేర్చి ముందుకెళ్లడం జరుగుతుంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసి అందులో బీసీలకు 42% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో కల్పిస్తానని ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్లకు సంబంధించి ఒక జీవోని తీయడం జరిగింది. ఆ జీవో నెంబర్ 9 ఇటీవల హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఈ జీవో ద్వారా 42% రిజర్వేషన్లు బీసీలకు అందాయి. గతంలో 1992 సంవత్సరంలో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మధ్య జరిగినటువంటి కేసులో 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదనే ఒక తీర్పు ఉన్నది. దానికి లోబడి మేము స్టే ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు హైకోర్టు తెలపడం జరిగింది. మరి ఈ రిజర్వేషన్లు బీసీలకు అందాలంటే హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రెండు కలిసి ఒక పరస్పర అవగాహనతో పార్లమెంటులో ఈ బీసీ బిల్లును చట్టరూపం దాల్చి రాష్ట్రపతి ఆమోదం పొంది 9th షెడ్యూల్లో చేర్చినప్పుడు మాత్రమే తమిళనాడు తరహా ఇది సాధ్యమవుతుంది. 1992 సంవత్సరంలో విధించిన సీలింగ్ ఏదైతే ఉందో 50% సుప్రీంకోర్టులో అది వచ్చిన తర్వాతనే 1994 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు కొనసాగించడం జరుగుతుంది. నేటికి అవి కొనసాగుతున్నాయి. మరి ట్రిపుల్ టెస్ట్కు అనుకూలంగా ఎంపరికల్ డాటా ఉన్నప్పటికీ డెడికేటెడ్ కమిషన్ వేసి ఈరోజు క్యాస్ట్ సెన్సస్ జరిగినప్పటికీ మరి ఈరోజు కోర్టు స్టే కారణంగా రిజర్వేషన్లు ఆగినాయి. మరి ఈ ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని బ్లూ ఇండియా పార్టీ ఒకటే స్పష్టమైనటువంటి క్వశ్చన్ వేస్తుంది. మరి మీరు గెలిచినటువంటి ఓట్లలో బీసీల ఓట్లు లేవా? తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు గెలిచిరు, అందులో బీసీ ఓట్లు లేవా? మరి మీరు ఎందుకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లుని పార్లమెంటులో పెట్టడానికి అవసరమైనటువంటి ప్రక్రియను కేంద్రం తీసుకొచ్చే విధంగా మీరు ఎందుకు ఒత్తిడి చేయడం లేదో ఈరోజు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలి. నిలబడ్డ నాడు నేను ప్రశ్నించే గొంతుకనైతే అని చెప్పిండు మన వకీల్ సాబ్. మరి నీ తొలివి, నీ వకీల్తనము, మరి నీ యొక్క పార్లమెంట్ మెంబర్గా నీ అధికారాన్ని ఈ సగం జనాభా ఉన్న నీ పరిధిలో సగం ఓటర్లు ఉన్న బీసీ కోసం ఎందుకు గొంతు మెలపడం లేదు? ఎందుకు గొంతు విప్పడం లేదు? ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎందుకు మీరంతా గంపగుత్తగా 8 మంది ఎంపీలు ఢిల్లీకి వెళ్ళి ఎందుకు ప్రధానమంత్రి పైన ఒత్తిడి చేసి మరి 9th షెడ్యూల్లో చేర్చే పని ఎందుకు చేయడం లేదు? బీసీల పట్ల మీకు ఎందుకు అంత చిన్న చూపు, ఎందుకు అంత వివక్షత అని చెప్పి ఈరోజు బ్లూ ఇండియా పార్టీ అడుగుతున్నది. అదేవిధంగా ఈ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుని ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. మరి మీకు బీసీల సమస్యలు పట్టవా? బీసీలకు రిజర్వేషన్లు వద్దా? బీసీలు రాజకీయంగా ఎదగడం కోసం మీరు కృషి చేయరా? ఎందుకు మీ గొంతులు బహిరంగంగా ఈ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడడం లేదు? ఇలా స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలి. ఈ బీసీ లోకం ఇకనైనా ఆలోచన చేయాలి. అది కాంగ్రెస్ కానీ, అది బీజేపీ కానీ, అది బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ నాయకులను గెలిపిస్తే వాళ్ళు మన ప్రయోజనాల గురించి కానీ, మన రిజర్వేషన్ల గురించి కానీ మాట్లాడే స్థితిలో లేరు. ఇకనైనా రాబోయే ఎన్నికలలో ఈ అగ్రకుల రాజకీయ పార్టీ నాయకులను గెలిపించే బదులు, వాళ్ళకు ఓట్లు వేసే బదులు మనం సగం జనాభా ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేయనటువంటి ఆ పార్టీలను
మనం బహిష్కరించాలి. ఇప్పటికైనా బీసీలు మేల్కొని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల సభ్యత్వాలు రాజీనామా చేసి బయటికి రావాలి. మన హక్కుల సాధన కోసం మనం రోడ్లకి పోరాటం చేసి మన ఓట్ల ద్వారా గెలిచినటువంటి ఈ ప్రతినిధుల యొక్క మెడలు వంచి మనం పార్లమెంటులో బిల్లు పెట్టుకొని, చట్టసభలలో బిల్లు పెట్టుకొని 9th షెడ్యూల్లో చేర్చేంత వరకు ఇవాళ మనం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందని బ్లూ ఇండియా పార్టీ పిలుపునిస్తుంది. కోర్టులు, సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, న్యాయస్థానాలు ఎప్పుడు కూడా బీసీలకు వ్యతిరేకమైనటువంటి తీర్పులను ఇస్తున్నాయి. భారతదేశం కాదా ఈ బీసీలది? ఈ బీసీలకు రిజర్వేషన్లు అవసరం లేదా? బీసీలకు హక్కులకు అవసరం లేదా? మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2019 సంవత్సరంలో అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు మరి 50% సీలింగు ఈ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ల ద్వారా దాటిందా లేదా? మరి ఎందుకు దానికి ఆమోదించరు? ఎందుకు సుప్రీంకోర్టు దానికి మద్దతుగా ఉంది? ఇవాళ ఎందుకు బీసీ రిజర్వేషన్లు అనగానే ఈ సుప్రీంకోర్టు, ఇతర హైకోర్టు న్యాయస్థానాలు ఎందుకు ఈ విధమైన స్టే తెస్తున్నాయి? ఒకసారి ఆలోచన చేయాలి. ఈ వాదనలు జరిపే విషయంలో కూడా, ప్రభుత్వం తరపున వాదనలు జరిపే విషయంలో ఇంకా పటిష్టమైనటువంటి డాటా, పటిష్టమైనటువంటి వాదనలు ఉండాలి. రేవంత్ రెడ్డికి కానీ, ఇతర నాయకులకు కానీ, ఈ ఇతర రాజకీయ పార్టీలకు కానీ బీసీలకు ఎంత మాత్రం రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదనేది దీని ద్వారా స్పష్టమవుతుంది. వాళ్ళ కపటపేమ, వాళ్ళ కుట్రలు, ఈ రిజర్వేషన్లు, ఈ స్టే రావడము, ఈ బిల్లు వీగిపోవడం ద్వారానే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలంతా ఏకమై ఈరోజు చట్టసభల్లో బిల్లు ఆమోదించుకొని రిజర్వేషన్లు పొందేంత వరకు మనం పోరాటం చేద్దామని చెప్పి బ్లూ ఇండియా పార్టీ ద్వారా పిలుపునివ్వడం జరుగుతుంది. ముగిస్తున్నాను. జై సామాజిక తెలంగాణ. సాధిద్దాం బీసీలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్లను. సాధిద్దాం బీసీలకు 42% రిజర్వేషన్లను. స్థానిక ఎన్నికలలో 9th షెడ్యూల్లో బీసీ బిల్లు చేర్చే వరకు చేద్దాం పోరాటం. బీసీలు అందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అది మండల కమిషను, మండల ఉద్యమం, బీసీలకు సరైన న్యాయం చేయాలని మండల ఉద్యమం జరుగుతుంటే ఆ మండల ఉద్యమంను కాదని కమండల ఉద్యమం చేసి ఇలా బీసీలకు నష్టం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ బీసీలది కాదు. అదేవిధంగా 60 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు న్యాయం చేయాల్సి ఉండే, చేయలేదు. ఇప్పుడు అధికారం వచ్చే అవకాశం లేదు కనుక ఈ కపట నాటకంతో వాళ్ళే కేసేస్తారు, వాళ్ళే లాయర్లు పెడతారు, వాళ్ళే వాదిస్తారు, వాళ్ళే మళ్ళీ దీన్ని వీగిపోయేటట్టు చేస్తారు. అట్లా కపట నాటకంతో బీసీలను మరోసారి మభ్యపెట్టడానికి చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా బీసీల పార్టీ కాదు. అదేవిధంగా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా స్థానిక సంస్థల్లో 34% ఉండే, అటువంటి దాన్ని గతంలో 34 నుంచి 27% కుదించారు బీసీల రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో. నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎక్కువ చేయాలి. ఇప్పుడు జనాభా పెరుగుతున్నప్పుడు రిజర్వేషన్ అనేది ఎక్కువ చేయాలి. అట్లా కాకుండా తక్కువ చేసినప్పుడే వాళ్ళ చిత్తశుద్ధి బీసీల పట్ల ఎట్లుందో మనం గ్రహించుకోవాలి. అది కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలది కాదు. కాబట్టి బీసీల కోసం, బహుజనుల కోసం ఎవరమైతే మనం అందరం కలిసి ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక మైనార్టీ కలిపి మనం అందరం తయారు చేసుకున్న పార్టీ ఏదైతే ఉందో అది బ్లూ ఇండియా పార్టీ. ఈ బ్లూ ఇండియా పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేసి ఇలా బీసీల రిజర్వేషన్ను మనమే అధికారంలోకి వచ్చి సాధించుకుందాం. ఈ లోపల బీసీలకు 42% రాజ్యాంగ సవరణ చేయాలి, 9th షెడ్యూల్లో పెట్టాలని పోరాటం చేస్తూనే కూడా బీసీలు కానీ బహుజనులు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే, జనరల్ సీట్ వస్తే అది క్యాప్చర్ చేసుకోవాలి. జనరల్ సీటు ఎవనయ్యా జాగిరి కాదు. జనరల్ సీట్ వస్తే బీసీలు ఖచ్చితంగా నిలబడాలి. జనాభా పరంగా అత్యధిక శాతం ఏ ఊళ్ళో పోయినా అత్యధిక శాతము జనాభా బీసీలదే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు కలిపితే మనది ఎక్కువనే అవుతుంది కనుక ఖచ్చితంగా జనరల్ స్థానాలను బీసీలు కైవసం చేసుకోవాలి. కైవసం చేసుకొని మనం రాజ్యాధికారంలోకి వస్తేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సిద్దిపేట జిల్లా దుబాక నియోజకవర్గంలో మా బ్లూ ఇండియా పార్టీ మధు దుబాక నియోజకవర్గంలో ఈరోజు బ్లూ ఇండియా పార్టీ తరఫున బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని పోస్టర్ ఆవిష్కరించడం జరిగినది. దానికి మా అధ్యక్షుడు, ఆల్ ఇండియా బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షుడు బొంగు ప్రసాద్ అన్న గారు, మరియు జనరల్ సెక్రటరీ భూపాల్ అన్న గారు, మరియు బ్లూ ఇండియా అందరూ కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణలో
బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని బీసీ సంఘాలు, బ్లూ ఇండియా పార్టీ మరి ఇతర కొన్ని సంఘాలతో ఎంతో పెద్దగా ఉద్యమం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేసి అసెంబ్లీలో అమలు చేసి గవర్నర్ దగ్గరికి పంపి ఇప్పటికీ 9 నెలలు కావస్తుంది. అయినా ఇప్పటివరకు బిల్లు పాస్ కాలేదు. బీసీ సంఘాల, బ్లూ ఇండియా పార్టీ ఒత్తిడితో మరి ఈరోజు ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి 42% రిజర్వేషన్ మళ్ళీ గవర్నర్కి పంపితే అది కూడా ఆమోదం పొందలేదు. దాని ద్వారా ఇమీడియట్గా ఆమోదం పొందాలని చేస్తే రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు బీసీ పొట్టగొట్టి 42% రిజర్వేషన్ హైకోర్టులో కేసు వేసి ఆపినారు. మేము అడుగుతున్నది ఒకటే, ఈరోజు బీసీలే ఓట్లు వేస్తే సీట్లు మీవి, ఓట్లు మావే, ఇదే మేము అడిగేది. కావున దయచేసి బీసీల కోసానికి పోరాడాలనుకున్నా, బీసీల ఓట్లు కావాలనుకున్నా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే, బీజేపీ అయినా సరే, టీఆర్ఎస్ అయినా సరే బీసీలకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు తమిళనాడులో 1994లో జయలలిత గారు అక్కడ 65% రిజర్వేషన్ తెచ్చుకున్నారు. అక్కడ ఎన్నో కులాలు ఉంటాయి, కానీ ఒక భాష మీద నిలబడి, ఒక తమిళ భాష మీద నిలబడి అక్కడ ఉన్న కుల సంఘాలన్నీ పోరాటం చేస్తే ఈరోజు అక్కడ 65% తమిళనాడులో రిజర్వేషన్ అమలవుతుంది. మరి ఈరోజు తెలంగాణలో ఎందుకు కాదు, మిగతా రాష్ట్రాలలో ఎందుకు అమలు కాదు? కాబట్టి ఈరోజు బీజేపీ ఆడుతున్న బీసీల మీద కపట ప్రేమ చూపిస్తుంది. మరియు 2018లో మోడీ ప్రభుత్వము ఈ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇచ్చింది. జనవరి 10 తారీఖు రోజు పార్లమెంట్లో బిల్లు పాస్ పెట్టింది. 12-13 తారీఖు రాజ్యసభలో బిల్లు పాస్ చేసినారు. మరియు రాష్ట్రపతి 15-14 తారీఖులో రాష్ట్రపతి ఆమోదం పొందింది. మళ్ళీ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్కి ఏమో 10-15 రోజుల్లోనే బిల్లు పాస్ అవుతుంది. ఈరోజు బీసీల కంటే బిల్లు పాస్ అయితే లేదు. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 16/4లో బీసీలు ఎప్పుడైతే ఎదుగుతున్నారో, ఎప్పుడైతే జనాభా శాతం పెరుగుతుందో అక్కడ బీసీలకు రిజర్వేషన్ పెంచుకుంటూ పోవాలని ఆర్టికల్లో రాసి ఉంది. కావున దయచేసి ఇప్పటికైనా అన్ని పార్టీలు గమనించి ఈరోజు బీసీకి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మరియు ఈ నెల 14 తారీఖున బంద్ తలపెట్టిన బీసీ సంఘాలన్నింటిలో కూడా ఈ బ్లూ ఇండియా పార్టీ మద్దతు ఇస్తుందని మేము తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ని ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలో కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అనాదిగా తన రాజకీయ దోపిడీని కొనసాగిస్తూ వస్తుంది. 1952లో మొట్టమొదటిసారిగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల కోసం కాకా కలేల్కర్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ కాకా కలేల్కర్ కమిషన్ రిపోర్ట్ చేతికొచ్చిన తర్వాత ఆధిపత్య వర్గాల ఒత్తిడితో జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే బిల్లును ప్రతిపాదించారో వాళ్ళ చేతనే దీంట్లో లెక్కలు సరిగా లేవని చెప్పేసి బీసీల రిజర్వేషన్లను కాలరాసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ హామీనిచ్చి మళ్ళీ తప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. దాని తర్వాత మండల్ కమిషన్ పేరుతో రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయాలని దేశం మొత్తం బీసీలు ఐక్యంగా అవుతున్న సందర్భంలో కమండల్ ఉద్యమం పేరుతో బీసీ రిజర్వేషన్ను పక్కదారి పట్టించి ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్లు వద్దని చెప్పిన రాజనీతి భారతీయ జనతా పార్టీది. అలాగే ఈ రెండు పార్టీలు కలిసి బీసీలను మోసం చేస్తూ తమ రాజకీయ పబ్బాన్ని కప్పుకుంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ 70 సంవత్సరాలుగా దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఏలుకుంటూ వస్తూ బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ రెండు సందర్భాల్లో కూడా బీసీలను కేవలం ఓటు బ్యాంకులుగా వాడుకుంటూ బీసీ రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయడం లేదు. అలాగే 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కూడా తాను అధికారంలోకి వచ్చినాక బీసీ రిజర్వేషన్లను పెంచడం సామాజిక న్యాయం అని అనేక సందర్భాల్లో మాట్లాడి 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్ను 27% కుదించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీల అంతిమ లక్ష్యం అంతా ఒక్కటే. ఈరోజు ఎవరైతే హైకోర్టులో కేసు వేసిన వ్యక్తి ఉన్నాడో ఓసీ కులానికి చెందిన వ్యక్తి మీ పార్టీ వాడంటే మీ పార్టీ వాడని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ రిజర్వేషన్కు మద్దతుగా రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ సంబంధించిన నాయకులు ఎవరు మాట్లాడడం లేదు. తన ధనబలంతో, కులబలంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓసీ కులంలో ఉట్టి అధికారంలోకి రావాలని చెప్పేసి ఒకసారి జెడ్పీకి పనిచేసిన వ్యక్తి, జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి అధిక ధనాన్ని కూడబెట్టి ఖర్చు పెట్టి తన కులబలంతో కామారెడ్డికి ఎమ్మెల్యే అయిన నిరుపేద ఎమ్మెల్యే
కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుకుంటూ ఓసీలకు రిజర్వేషన్ కావాలని చెప్తున్నారు. ఓసీలకు రిజర్వేషన్ 10% కాదు 20% తీసుకోండి, మిగిలిన దాంట్లో మాకు 50% బీసీలకు ఇవ్వాలని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో 119 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి తెలంగాణలో, అందులో కేవలం బీసీలు ఉన్నది 18 మందే. కానీ దాదాపు 60% పైగా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవారెడ్డి నుంచి మొదలుకుంటే ఇప్పటి రేవంత్ రెడ్డి వరకు మొత్తం 17 మంది ముఖ్యమంత్రులు అయితే అందులో ఉన్న వాళ్ళంతా ఓసీలే, కేవలం ఒకే ఒక వ్యక్తి ఎస్సీ అయిండు. కాబట్టి 70 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్న మీ కులాలకు మీరు న్యాయం చేయలేకపోయారు. ఒక్కసారి మా బీసీలకు అధికారం ఇవ్వండి, అగ్రకుల పేదలందరికీ మేము న్యాయం చేసి చూపెడతామని చెప్పేసి ఇప్పుడు మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు కనుక రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. అట్లనే ఇప్పుడు ఏవైతే బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించారో ఆ బీసీ రిజర్వేషన్ అని ఒకవేళ తీర్పు కనుక బీసీలకు వ్యతిరేకంగా వస్తే జనరల్ స్థానాలు మొత్తం బీసీలే పోటీ చేసి మన జనాభాను ఉపయోగించుకొని రాజ్యాధికారానికి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం.